హాయ్ గాయ్స్, ఈరోజు గోంగూర పచ్చిరొయ్యల కర్రీ చూద్దామా. ఈ కూర అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ ఫేవరెట్ కర్రీయే కదా. గోంగూర శుభ్రంగా కడిగి పెట్టుకుని 5 పచ్చిమిరకాయలు వేసి గ్లాస్ వాటర్ని వేసుకుని గోంగూర మెత్తబడేదాకా బాగా ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత రొయ్యలను బాగా శుభ్రం చేసి పెట్టుకోవాలండి, పక్కన కడిగేసి పెట్టుకోవాలి. తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకోవాలండి. ఒక పచ్చిమిరకాయ, ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర, దంచిపెట్టుకున్న ఎల్లుల్లిపాయలను పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక కరివేపాకు రబ్బను కూడా పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఈ విధంగా మెత్తగా బాగా ఉడికిపోవాలండి. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని బండిలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత జీలకర్రను వేసి జీలకర్ర బాగా చిట్లేంత వరకు, చిటపట అయ్యేంత వరకు ఉంచాలండి జీలకర్ర. తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలండి. పచ్చివాసన పోయేదాకా పచ్చిమిరపకాయలని వెల్లుల్లిపాయలను బాగా వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలను కూడా వేసి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించాలండి. వేయించుకున్న తర్వాత రొయ్యలు కూడా వేసి వేయించుకోవాలి. కంటిన్యూ ద పార్ట్ 2.